సినిమాల్లోకి రాకముందు హ్మ్. సినిమా ఇండస్ట్రీ గురించి రకరకాల వార్తలు, అవును. రకరకాల భయాలు అవును. ఇవన్నీ మైండ్‌లో ఉండింది సార్. ఉండుంటాయి కదా! ఉండింది. అవన్నీ ఎళ్ళిన తర్వాత అవి పెరిగాయా? తగ్గిపోయాయా? మొత్తం లేకుండా పోయాయా? అంటే నా కేస్‌లో సార్ నేను వెళ్ళడమే చెప్పాను కదా సార్. ఆ! ఒక సినిమానే అవును. ప్రాంక్ అనుకున్నాను సార్ నేను. అవును. సో, సినిమా ఇండస్ట్రీలో ఇలా ఉంటాయి, అలా ఉంటాయి. వీళ్ళు ఇలా చూస్తారు, అలా చూస్తారు. హ్మ్. ఏవో ఎలాగో అవును. చాలా విన్నాను సార్ అవును. భయంకరంగా ఏదో హ్మ్. హాంటెడ్ ఫీలింగ్ వచ్చేసింది. కానీ అక్కడ వెళ్ళాక ఎప్పుడైనా సార్ 2 చేతులు కలిపి కొడితేనే క్లాప్ అవుతుంది. అవును. సో, మా అమ్మ ఎప్పుడు అనేది, "నువ్వు హ్మ్. సరిగ్గా ఉంటే ముంగటి వాళ్ళు కూడా సరిగ్గానే ఉంటారు నీతో" అనేసి. హ్మ్. ఐ థింక్ అందుకే నా కేస్‌లో సో ఫార్ టచ్ వుడ్ ఐయామ్ వెరీ లక్కీ. హ్మ్. మన బిహేవియర్ వల్ల ఎదుటివారి ప్రవర్తన కూడా తెలుస్తుంది అవును. మనకి. సో, అలా నాకు ఎటువంటి ఇబ్బంది అయితే కాలేదు సో హ్మ్. ఫార్. హ్మ్. 3 సినిమాలు చేశారు గదా! హ్మ్. ఎంతో కొంత ఎక్స్‌పీరియన్స్ సంపాదించుకొని ఉంటారు గదా! హ్మ్. సెట్‌లో ఇబ్బంది పడిన క్షణాలు ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది అంటే పడిన ఇంటికొచ్చాక ఎందుకు ఈ సీన్ చేశాను? చేయకుండా ఉండాల్సింది అని గాని, ఎందుకు ఇలాగ బిహేవ్ చేశాను? ఎందుకు వాళ్ళలా బిహేవ్ చేశారు? అన్న ఆ భయాలు గాని, ఆ క్వెషన్ మార్క్‌లు గాని. కంప్లీట్‌లీ ఆపోజిట్ అయింది సార్ నా కేస్‌లో. ఆ! ఎందుకు ఇబ్బంది పడాను అనగానే, ఎందుకు నాకింత మంచి అవును. సినిమాలొస్తున్నాయి? ఎందుకు అంటే నేనేం ఎందుకు నేను చేశానని. స్పెషల్ అని. యాహ్! వై హ్మ్. డిడ్ ఐ అంటే నేను ఐల్ బి వెరీ హానెస్ట్. హ్మ్. నేను ఏ కోర్స్ చేయలేదు. హ్మ్. నేను యాక్టర్ అవ్వాలి అనుకోలేదు. నేను చాలా మంది ఆడపిల్లల్ని చూసాను సార్. వాళ్ళు ఆడిషన్‌లకి వెళ్తారు. ఎన్నో యాడ్‌లు చేస్తారు. మోడలింగ్ చేస్తారు. షార్ట్ ఫిల్మ్‌లు చేస్తారు. థియేటర్స్‌కి వెళ్తారు. నాకన్నా అందంగా ఉంటారు. నాకన్నా తెలివైన వాళ్ళున్నారు. నేనేవి వాళ్ళకన్నా స్పెషల్ అని ఎప్పుడు అనుకోలేదు. నాకన్నా చాలా స్పెషల్ వాళ్ళున్నారు. కానీ నాకు అదృష్టం సార్. నా బ్లెస్సింగ్స్ ఉండొచ్చు ఆర్ ఐ డోంట్ నో. ఏదో నాకు వచ్చింది అండ్ దీన్ని నేను కాపాడుకోవాలని ఫిక్స్ అయ్యాను. అండ్ సమ్‌టైమ్స్ నాకనిపిస్తుంది, ఎందుకు నాకింత మంచి టీమ్ అంటే అసలు దే ఆర్ సో సపోర్టివ్. మీకు మీకు ఇంకా కొంచెం ఏమన్నా స్పేస్ కావాలా? లేదంటే ఇంప్రూవైజ్ చేసుకుంటారా? చేసుకోండి పర్లేదు. లేదు నువ్వు ఇలాగే చేయాలి అని ఎప్పుడు నన్ను అలా కట్టిపెట్టేయలేదు. హ్మ్. సో, నాకు ఆల్వేస్ ఐ కమ్ హోమ్ విత్ పాజిటివ్ ఎనర్జీ. నెక్స్ట్ డే షూట్ ఇంకా బావుండాలి. ఇంకా అవును. ఇంకా బెటర్ చేయాలి అనే ఆ డ్రైవ్ ఎప్పుడు ఉండింది నాకు. హ్మ్. అంటే మీరు పాజిటివ్‌గా ఉంటే యాహ్! ఎదుటి మేబీ వాళ్ళు కూడా చాలా పాజిటివ్‌గా ఉండొచ్చు ఉంటారు. సార్. ఉండొచ్చు. మీరు అదే యాహ్! మిర్రర్ ఎఫెక్ట్ అంటారు అవును. గదా! అంతే సార్. సేమ్ అంతే. యెస్. యెస్. ఇదివరకు అసలు యాక్ట్ చేసిన ఎక్స్‌పీరియన్స్ కొంచెం కూడా లేదా? స్కూల్ డ్రామాస్. స్కూల్‌లో లేదు సార్. హ్మ్. కాలేజ్ డిగ్రీ అయిన తర్వాత కాలేజ్ బంక్ కొట్టొచ్చు అని చెప్పి హ్మ్. ఈ వెబ్ సీరీస్ డ్రామాస్ చేశా. ఇలాంటివి. హ్మ్. వెబ్ సీరీస్ ఒకటొచ్చింది సార్ హ్మ్. 'తమాడాలో'. హ్మ్. సో, వాళ్ళు ఇలా 3 డేస్ ఉంటుంది పర్ వీక్ షూట్ ఒక ఎపిసోడ్ అంటే, హ్మ్. "మీరు లెటర్ ఇస్తారా? పర్మిషన్ లెటర్ నేను కాలేజ్‌లో చూపించుకోవాలి" అని. అలా ఆన్ డ్యూటీ అని అటెండెన్స్‌లో ఓకే. వేసేవారు. సూపర్. ఆ! అలా స్టార్ట్ అయిన జర్నీ హ్మ్. ఇప్పుడు దిస్ హాస్ బికమ్ మై ఫుల్ టైమ్ ప్రొఫెషన్. హ్మ్.